కాకినాడ జిల్లాలో కలకలం రేపిన డయేరియా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనూ ప్రభావం చూపుతోంది. గడిచిన 3 రోజుల్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 7 కేసులు నమోదైనట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక వార్డులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. డయేరియా పేషెంట్లకు అన్ని రకాల వైద్య సదుపాయాలు, ముందు జాగ్రత్తలు తీసుకున్నామంటున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యప్రభతో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో చూసుకుంటే పెద్ద ఎత్తున దాదాపు 100 వరకు డయేరియా కేసులు నమోదు కావడమే కాకుండా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా డయేరియా కేసులకు సంబంధించి జీజీహెచ్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాట్లు కూడా చేశారు. మేడం, రాజమండ్రిలో కూడా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇప్పటికే 5-6 కూడా జనరల్ హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది. ఎలా ఉంది డయేరియా ప్రభావం? ఒక డెత్ కూడా సంభవించినట్టు చెప్తున్నారు. దేనికి సంబంధించింది కొంచెం వివరంగా చెప్పండి. ఇప్పటి వరకు రాజమహేంద్రవరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్లో మాకు 7 కేసెస్ రిపోర్ట్ అయినట్టు చెప్పారండి. ఈ 7 కేసెస్ కూడా డిశ్చార్జ్ అయిపోయినాయి. 2 కేసులు డిశ్చార్జ్ అయిపోయినాయి. ప్రజెంట్ 5 కేసెస్ ఉన్నాయి మా దగ్గర. డెత్ అని చెప్తున్నారు, కానీ అది డైరెక్ట్గా జీఈకి రిలేటెడ్ డెత్ కాదు. అది బికాస్ ఆ నోన్ కార్డియక్ కేసు అది. అందుకని ఇప్పుడు ఉన్న కేసెస్ అయితే అందరూ బాగానే ఉన్నారండి. పల్స్ రేట్స్ అన్ని వైటల్స్ బాగానే ఉన్నాయి. హైడ్రేషన్ బాగానే ఉంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. తర్వాత పేషెంట్స్ అయితే స్టేబుల్గా ఉన్నారు. ఆల్రెడీ 2 డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఒక 3 ముందు నిన్న మొన్నట్లో ఓపీలకు వచ్చారు, కానీ ఓపీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపీ మేనేజ్మెంట్తోనే సరిపోయింది వాళ్ళకి. దాంతో అడ్మిషన్ అవసరం లేకుండానే వెళ్ళిపోయారు. ఇన్ పేషెంట్స్గా జాయిన్ అయ్యే వాళ్ళకి అంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసాం. బికాస్ మాకు డిఎంఈ నుంచి హైయర్ అథారిటీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లోని అరేంజ్మెంట్స్ ప్రిపేర్డ్నెస్ కోసం అన్ని ప్లాన్ చేయమన్నారు. దానికోసం వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అంటే ఒక 10 బెడ్స్ ఇన్ ఐసోలేషన్ వార్డ్లో జనరల్ మెడిసిన్కి చెప్పాము. తర్వాత పీడియాట్రిక్స్లో కూడా ఒక 10 బెడ్స్ ఐడెంటిఫై చేసాము. స్పెషలిస్ట్ని ఇన్ఛార్జీల కింద పెట్టాం. డయేరియా ఎప్పుడూ కూడా వాటర్ రిలేటెడే కాబట్టి, అంటే మెయిన్లీ వాటర్ రిలేటెడ్, ఒక్కొక్కసారి ఫుడ్కి కూడా రిలేట్ అయి ఉంటుంది. మెయిన్ వాటర్ రిలేటెడ్ కాబట్టి కాచి చల్లార్చిన నీళ్ళు తాగితే చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఎప్పుడైనా సరే నీళ్ళు ఎప్పుడు కలుషితంగా ఉన్నాయని ఎప్పుడైతే డౌట్ వస్తుందో వెంటనే లోకల్గా ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేసి క్లోరినేషన్ సరిగా చేస్తున్నారా లేదా అని మున్సిపల్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలి. ఇండివిజువల్ లెవెల్లో ప్రివెన్షన్ ఏమో రెగ్యులర్గా బాయిల్డ్ వాటర్ తాగితే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. డయేరియా ప్రభావం అయితే కొంతమేర రాజమండ్రిలో కానీ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కొంతమేర ఉంది. ఇప్పుడు పేషెంట్లు కూడా రాజమండ్రి జీజీహెచ్కి వస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో వచ్చినా సరే ఖచ్చితంగా తామైతే అకామిడేట్ చేయగలమని సూపరింటెండెంట్ సూర్యప్రభ చెబుతున్నారు. దీంతోపాటు ముందుగా ప్రివెంటివ్గా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వివరిస్తున్నారు. ఈ మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా ఏ రకమైన డిసీజెస్ రాకుండా ఉండే అవకాశం ఉందంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.